హైదరాబాద్ లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షం కురవగా నిత్యం రద్దీగా ఉండే కోటి, ఎంజే మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లోని రోడ్లపై మోకాళ్లలోతు వర్షం నీరు నిలిచింది. సాయంత్రం సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు మ్యాన్ హోల్స్ ను తెరిచారు. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడగా పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షం కురవగా నిత్యం రద్దీగా ఉండే కోటి, ఎంజే మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లోని రోడ్లపై మోకాళ్లలోతు వర్షం నీరు నిలిచింది. సాయంత్రం సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు మ్యాన్ హోల్స్ ను తెరిచారు. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడగా పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కురిసిన భారీ వర్షానికి రహదారులు మొత్తం జలమయమయ్యాయి. ఉరుముల మెరుపుతో కూడిన వర్షం గంట పాటు కురవడంతో రహదారులు మొత్తం జలమయ్యాయి. ప్రస్తుతం మనం ఎర్రమంజిలోని ప్రధాన కూడలి వద్ద ఉన్నాం. ఎర్రమంజిల్ ప్రధాన కూడలి వద్ద చూస్తున్నాం విజువల్స్ లో భారీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయి పంజాగుట్ట నుంచి అటు ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు ఇరువైపులా భారీగా కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షపు నీరు కూడా ప్రవాహంలాగా రోడ్లపై ప్రవహిస్తూ ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో రోడ్లు దాటాలంటే కూడా పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎలా వెళ్ళాలని చెప్పి కూడా భయపడుతున్నారు. ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో ఎక్కడ మాన్యువల్స్ ఉంటాయనే భయంతో కూడా పాదచారులు బయటికి రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీరు ఇక్కడ మొత్తం చేరిపోయింది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, బేగంపేట ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక్కడ ఏముందన్న భయంతోనే అటు వాహనదారులు కానీ అటు పాదచారులు కానీ ఇబ్బందులు పడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో అదే సమయంలో ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో వర్షం పడడంతో మెట్రో పిల్లల కింద తలదాల్చుకున్న వాహనదారులు వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇంటికి వెళ్లే క్రమంలో వర్షపు నీరు ఒక్కసారిగా రోడ్లపై ప్రవహిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే ఈ వర్షపు నీరు భారీగా చేరడం ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ చేరుకొని వాహనాల రాకపోకలను మొత్తం వెళ్లేలా క్లియర్ చేస్తా ఉన్నారు. గంట పాటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షానికి నగరంలోని పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. రాకపోకలు కూడా చాలా చోట్ల స్తంభించిపోయినాయి. ఈ రోజు ఆసిఫ్ నగర్ లో 14 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు హైదరాబాద్ లో భారీ వర్షం నమోదు కాలేదు. ఈ రోజు కురిసిన భారీ వర్షం తో మొత్తం 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. మనం చూస్తున్నాం విజువల్స్ లో మహిళలు నెమ్మదిగా ఎక్కడ ఏముందనే బిక్కుమంటూ నడుస్తూ వస్తున్న పరిస్థితి. వాహనాల రాకపోకలు కూడా అదే స్థాయిలో నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. ఈ రాకపోకల
క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయో అక్కడికి చేరుకొని నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు కురిసిన భారీ వర్షం నగర ప్రజలను ఒక రకంగా ఇబ్బందులకు కూడా గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోవడంతో ఒక మార్గం గుండానే పంపిస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. మొత్తం ఎక్కడికక్కడికి ట్రాఫిక్ను నిలిపివేసి ఒక మార్గం నుంచి వెళ్ళిన వాహనాలను పంపించిన తర్వాత మరో మార్గం నుంచి వచ్చే వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షాలకే రోడ్లన్నీ జలమయమయం అవడం ఏంటని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తాం, వాహనాల టైర్లు కూడా మునిగిపోతున్న పరిస్థితి. అయితే ద్విచక్ర వాహనాల దారులు అయితే మరీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం అయితే ఇక్కడ ప్రధాన కూడలి వద్ద కార్లు వాహనాలు కూడా కొంచెం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని తొలగించడంతో ఇక్కడ పరిస్థితి సద్దుమణిందని కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ట్రాఫిక్ పిల్లర్ల వెంబడి వాహనదారులు ఎంత నెమ్మదిగా వెళ్తా ఉన్నారు చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ ప్రస్తుతం ఎర్రమంజలి ప్రధాన కూడలి వద్ద నెలకొన్న పరిస్థితి. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని వీటిని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతూనే ఉంది. వాటర్ మొత్తం క్లియర్ అయితే కానీ రాకపోకలకు సజావుగా సాగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఎర్రమంజిల్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్లో భారీ వర్షానికి విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. కరెంటు సరఫరాలో అంతరాయం, ప్రమాదాలు చోటు చేసుకోకుండా విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి దృష్టి సారించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లు, భవనాలపై తీగలు తెగిపడితే వెంటనే విద్యుత్ సంస్థకు తెలియజేయాలని రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. వోల్టేజ్లో హెచ్చుతగ్గులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ఫోన్ చేయాలని సూచించారు.